గోవిందరాజు సీతాదేవి గారు రాసిన మిస్ మధుమతి. చదువుతున్నది దేవి. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. 7వ ఎపిసోడ్లోకి వెళ్దామా? పదండమ్మ, పొద్దుపోయింది, తొందర పెట్టేశాడు. అనసూయమ్మ, సాంబశివరావు, ముస్తాబాయి వచ్చేశారు. వాళ్ళిద్దరూ ఇదివరకు చాలాసార్లే బాలాజీ గుడి చూసినా ఇవాళ మురళి కారులో తీసుకెళ్తాను రండి అనేసరికి మురిసిపోతూ బయలుదేరాడు. నేను రాలేను అన్న మధుమతిని వాళ్ళు వదలలేదు. మధుమతికి మనసులో విసుగ్గా ఉన్న తప్పనిసరిగా బయలుదేరింది. మురళి కారుని పోనిస్తూ కబుర్లు చెప్తూ ఆఖరణ అన్నాడు, బాబాయ్ గారు, గుడి వరకు మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. అక్కడి నుంచి మెట్లెక్కించి అమ్మని పైకి మీరు తీసుకువెళ్ళి చూపించి రావాలి. ఓ అలాగే, హుషారుగా అన్నారాయన. కారు ఆగగానే అనసూయమ్మ గారు, సాంబశివరావు గారు, సత్యవతి దిగారు. మధుమతి దిగింది. ముగ్గురు పైకెక్కుతూ మధు, రామ్మ అని పిలిచారు. నేను ఎక్కలేను, మీరు తిరిగి వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాను, వెళ్ళిరండి అంది. ఈ మాట వాళ్లకు నచ్చకున్నా ఏమనలేక సరే అంటూ ఒక్కో మెట్టు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. మధు, ఎందుకు వెళ్ళలేదు? కారును ఆనుకొని నిల్చుని వచ్చే పోయే వాళ్ళని పరీక్షగా చూస్తూ అడిగాడు మురళి. తలనొప్పిగా ఉంది. రా, అలా కూర్చుందాం, చల్లగాలి వీస్తోంది కదా. కరెంటు దీపాల వెలుగులో సిటీ ఎంత బాగుందో చాలా బాగా కనిపిస్తోంది కదా. అవును. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కానీ నువ్వలా ఏంటి పరీక్షిస్తున్నావు? లైఫ్ పార్ట్నర్ దొరుకుతుందేమోనని వెతుక్కుంటున్నాను. అన్నట్లు మధు, నేను చేయమన్న ఇంటర్వ్యూ చేసావా? అమ్మాయిల అభిప్రాయం తెలుసుకున్నావా? లేదు. కానీ పైకి వెళ్ళిన వాళ్ళు దిగి రావడానికి ఎంత టైం పడుతుంది? ముగ్గురు ముసరి వాళ్ళు, చాదస్తులు కనుక ఒక గంట అయినా పట్టొచ్చు. గంటసేపు ఇలా నుంచుంటే బోర్ అనిపిస్తుంది. అలా రౌండ్ వేసొద్దామా? మురళి కారు తీశాడు. మధుమతి కారులో కూర్చొని తలిపేసింది. పడిందా అంది. ఓ ఎస్. ఇంతకీ ఎక్కడికి వెళ్దాం చెప్పు, నాకు తెలియదు, నీ ఇష్టం. కాఫీ తాగుదామా? వద్దు, కారులోనే రోడ్డంట తిరుగుదాం. నాన్ సెన్స్, ఇదేం హాబీ? కబుర్లైనా చెప్పకుండా ముందు సీట్లో వెనక్కి చారగిల పడి మూగమొద్దులా కూర్చుని రోడ్డుపైన వచ్చే పోయే జనాన్ని చూస్తూ ఉంటే విసిగేయదు? నీకు విసుగ్గా ఉందా? ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఇలా ఎంతసేపు అయినా ప్రయాణం చేయడం నాకు ఇష్టం, నాకు బోర్, కోపంగానే అన్నాడు మురళి. నన్ను ఇలా తిప్పుతూ నీ లైఫ్ పార్ట్నర్ కోసం వెతుక్కో. కబుర్లు చెప్పడం నీకు వచ్చు, కానీ నేను నవ్వను. అసలు ఆడపిల్లలు లైఫ్ పార్ట్నర్స్ని ఎలా ఎంచుకుంటారు? కాస్త చెప్పు. మీ అబ్బాయిల విషయం ముందు చెప్పు. అబ్బబ్బా, ఆ విషయం నాకు తెలియడం లేదు తల్లి అని విన్నవించుకుంటున్నాను. లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవడం ఎంత కష్టమైన పనేం కాదు అని నా ఉద్దేశం. నిజం? నమ్మలేనట్టు చూశాడు. నిజమే. అయితే నీవు ఎలా నిర్ణయించుకుంటావో కాస్త చెప్పు. మధుమతి ముఖం చిన్నపోయింది. కారు వేగంగా ముందుకు దూసుకుపోయింది. మధు, అదేంటి హఠాత్తుగా మౌనవ్రతం పట్టావేంటి? ఏం లేదు, కారు వెనక్కి తిప్పు. మురళి వాచ్ చూసుకున్నాడు. పర్లేదు, ఇంకో పావుగంట తిరగొచ్చు. చూడు, నీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో నేను చెప్పనా? చెప్పు. పూర్తిగా నీ బాధ్యతను అతను వహిస్తే నువ్వు హాయిగా ఈ కారులో కూర్చొని ప్రయాణం చేస్తున్న నిశ్చింతగా జీవితాన్ని లాగేస్తావు. కారుకి అడ్డంగా ఒక వ్యక్తి రావడంతో మురళి టక్కున బ్రేక్ వేశాడు. మధుమతి ఒక్క కుదుపుకి కాస్త కంగారు పడి ముందుకు చూసి, అమ్మయ్యా, ఏమైందో అని గాబరా పడ్డాను సుమా. నాతో కబుర్లు చెప్తూ కూడా అంత జాగ్రత్తగా ఎలా డ్రైవ్ చేస్తున్నావు? అలవాటు. మాటల్లో మనసు ఉన్నా చేతులు వాటి పని అవి చేస్తాయి. కావలసినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాయి, అంతే. ఇది సరే, కానీ టైం అయింది, వెనక్కి తిప్పేస్తున్నాను. మురళి మరీ స్పీడ్గా పోనిస్తూ ఇంకేం మాట్లాడలేదు. కారు ఆగిన పావుగంట తర్వాత ముగ్గురు దిగొచ్చారు. సత్యవతి ఆపసోపాలు పడుతూ కారులో కూర్చొని కబుర్లు చెప్తోంది. కలియుగ వైకుంఠంలాగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. గుడి ఎంత బాగుందో. నిజంగా అక్కగారు. అనసూయమ్మ తాళం వేస్తోంది. సాంబశివరావు ఏమీ మాట్లాడకుండా మురళి పక్కన ముందు సీట్లో కూర్చున్నాడు. ఇంతసేపు గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారా మీ ఇద్దరు? సత్యవతి కొడుకుని అడిగింది. మురళి వినిపించుకోనట్టు ఊరుకున్నాడు. ఇంకెవరూ మాట్లాడలేదు. కారు ఆగిపోయింది. అందరూ దిగిపోయారు. లోపలికి వచ్చిన తర్వాత అనసూయమ్మ మురళిని మరోసారి మెచ్చుకొని తన మాటలోకి వెళ్ళిపోయింది. అమ్మ, వెళ్ళిపోదామా? భోంచెయ్యి, నువ్వు తర్వాత వెళ్దువు గాని.
అమ్మయ్యో, రాత్రి జర్నీ చేయాలంటే భోజనం చేశానంటే చక్కగా కునుకు పడుతుంది. నా పని గోవిందా. ఛీ, ఏం మాటలవి. సత్యవతి కేకలేసింది. మధుమతి తను తెచ్చిన చీర సత్యవతికి ఇచ్చింది. ఆవిడ తెల్లబోయింది. ఇప్పుడు నాకెందుకమ్మా చీర అని ఎంత చెప్పినా మధుమతి వినలేదు. సత్యవతి కొత్త చీర కట్టుకొని కారెక్కింది. మధుమతి కారు కదులుతుంటే దిగులుగా చూస్తూ నిల్చుంది. మధు, పోనీ అమ్మతో నువ్వు రాకూడదు? 4 రోజులు ఉండివద్దు కానీ మురళి అడిగాడు. సత్యవతి ఈ మాట చాలాసార్లు అడిగింది. ఇప్పుడు కాదు, మరోసారి తప్పకొస్తాను. నాకు గుబులు పుట్టిందంటే మీకు చెప్పకుండా వచ్చేస్తాను. నిజంగానా మధు? నిజం. అయితే నీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. థ్యాంక్ యూ. మురళి కార్ స్టార్ట్ చేశాడు. అది దూరంగా పోయే వరకు అక్కడే నిల్చున్న తర్వాత లోపలికి వచ్చింది. మళ్ళీ ఒంటరితనం, భరించలేని ఒంటరితనం. దిగులుగా కూర్చుండిపోయింది. బయట నుంచి అనసూయమ్మ, సాంబశివ గారు చెప్పుకునే కబుర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఎంత అదృష్టవంతులు. స్నేహితుల్లా కాలం గడిపేస్తున్నారు. లైఫ్ పార్ట్నర్ అవసరం ఎంతో అర్థమవుతోంది. మధుమతి ఆలోచనలు మరో పక్కకు పోతుంటే తన మీద తనకే విసుగొచ్చి పడుకొని కళ్ళు గట్టిగా మూసుకొని నిద్రాదేవి కోసం ప్రార్థించసాగింది. లైఫ్ పార్ట్నర్ని గురించి అభిప్రాయాలు సేకరించడానికి ఆడపిల్లల హాస్టల్కి వెళ్ళింది మధుమతి. అమ్మాయిలు హుషారుగా మధుమతిని ఆహ్వానించారు. కాఫీ ఇచ్చారు. మిస్ మధు కదూ? లుంగీ కట్టుకుని లాల్చీ వేసుకుని జుట్టు విరబోసుకున్న అమ్మాయి అడిగింది. అవును, మీ అందరిలాగానే. అయితే ముందు మీ అభిప్రాయం చెప్పండి. భలే వారే, నావి చెప్పడానికి కాదు, మీవి తెలుసుకోవడానికి వచ్చాను. మీతోనే ప్రారంభం. నా ప్రశ్నలకి జవాబు ఇవ్వండి. దాదాపు మీ చదువు పూర్తవబోతోంది కదా, ఇంకా వివాహ ప్రయత్నమే కనుక మీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నారో చెప్పండి. నాకు కాబోయే భర్త అందంగా, హుందాగా ఉండాలి, శ్రీమంతుడై ఉండాలి. అతని దగ్గర బంధువులు ఎవరు ఉండకూడదు. మేడ ఉండాలి, కారు ఉండాలి, నౌకర్లు ఉండాలి. ఆ మేడకి నేనే అధికారిని అవ్వాలి. నన్ను పువ్వుల్లో పెట్టి పూజించాలి. హాలిడేస్లో అలా విదేశాలు తిరిగి రావాలి. జీవితం అంతా సంతోషాన్ని, సుఖాన్ని పొందడమేగా. కనుక నాకు అవన్నీ ఇవ్వగలిగిన భర్త కావాలి. ఆయన ఏ ఉద్యోగం చేస్తూ ఉండాలి? నాకు ఇవన్నీ ఇవ్వగలిగిన ఏ ఉద్యోగమైనా సరే. అనుభవం కాదా? మీరు కోరినవన్నీ ఇవ్వగలిగిన వాడంటే లక్షాధికారి అయి ఉండాలి, లేకుంటే ఒక పెద్ద ఉద్యోగి అయినా అయి ఉండాలి. చిన్న వయసులో వాళ్ళు ఉండడం తక్కువ కదా. మీరు కోరినవన్నీ ఇవ్వగలిగితే వయసు మళ్ళిన వాడైనా చేసుకుంటావా? చాచా, చస్తే చేసుకోను. అతను 25 ఏళ్ళు దాటని వాడై ఉండాలి. అలాంటి యువకులు మీకు తెలిసినంతలో ఎవరైనా ఉన్నారా? ఉన్నా మిమ్మల్ని పెళ్ళాడతారని నమ్మకం ఉందా? లేదు, కానీ దొరుకుతారని నమ్మకం ఉంది. మీరు శ్రీమంతులా? కాదు, కనుకనే నాకు అవన్నీ కావాలి. మీ పేరు శ్రీలక్ష్మి కదూ? కాదు, భాగ్యలక్ష్మి. మిగతా అమ్మాయిలు గుంపులుగా కూర్చొని కిలకిలా నవ్వుతున్నారు. మధుమతికి కూడా నవ్వొచ్చింది. కానీ ఆపేసుకుని మరో అమ్మాయిని చూస్తూ అడిగింది. ఆమె తన అభిప్రాయం మరో రకంగా చెప్పింది. ఇలా అక్కడున్న చాలామంది అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసుకుని తిరిగి ఆఫీస్కి వచ్చింది మధుమతి. వాళ్ళందరూ చెప్పిన మీదట అబ్బాయిలను కూడా ఇంటర్వ్యూ చేయమంటే ఆమె అలాగే చేసింది. వాళ్ళు కూడా అందంగా ఉండాలి, చెప్పిన మాట వినాలి, పనిమంతురాలై ఉండాలి, ఉద్యోగం చేసిన ఇల్లు చక్కగా దిద్దుకోవాలి, మేము ఎలా చెప్తే అలా వినాలి, బాగా డబ్బుండాలి. ఇలా ఎన్నో కోరికలు మగపిల్లలు కూడా చాలామంది చాలా రకాలుగా చెప్పారు. 10 రోజుల్లోనే తెలుగునాడు వారపత్రికలో మధుమతి రాసిన వ్యాసం ప్రచురించబడింది. లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవడంలో యువతీ యువకులు వెలిబుచ్చిన అభిప్రాయాలని యథాతథంగా రాసింది. ఆఖరణ ఇలా రాసింది. ఈనాటి యువతీ యువకులు లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవడానికి వారికే స్వతంత్రం కావాలని ఏకకంఠంతో అంటున్నారు. అందుకు అవకాశాలు సరిగ్గా లేవు. పాతకాలం నాటి డ్రాయింగ్ రూమ్లో పెళ్లి చూపుల సమావేశానికి స్వస్తి చెప్పాలని నొక్కి చెప్పారు. ఆలోచిస్తే ఇందులో కూడా నిజముంది అని అనిపిస్తోంది. వీరికి వారు కోరిన విధంగా నూతన అవకాశాలని పెద్దలు కల్పిస్తారని ఆశిద్దాం అంటూ ఆ వ్యాసాన్ని పూర్తి చేసింది. ఆ వ్యాసం మూలన చాలా ఫేమ్ అయిపోయింది. ఎంతోమంది ఉత్తరాలు రాశారు. వాటన్నిటికీ ఆమె జవాబు కూడా పత్రికా ముఖంగా ఇస్తూ ఉండింది. మొత్తానికి ఆ ఫీచర్ చాలా సక్సెస్. ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చింది. అనసూయమ్మ భర్త షాపింగ్కి వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు. ఏం తోచడం లేదు.
ట్రాన్సిస్టర్లో హిందీ పాటలు వింటూ కూర్చుంది. మురళి వచ్చి చాలా రోజులైంది. అసలు ఈ ఊరు రాలేదా, లేక వచ్చి కూడా నాకు కనపడకుండా వెళ్ళిపోతున్నాడా? అతనన్న అప్పుడప్పుడు వస్తే బాగుండును అనిపించింది మనసుకి. అతనికి ఎన్నో పనులుంటాయి. మావయ్యకి ఉత్తరంలో నాకిప్పుడే పెళ్ళి వద్దని రాశానని ఆయన చాలా బాధపడుతూ రాశారు. ఏం చేయను, ఆయనకి బాధ కలుగుతుంది అని తెలిసి వెళ్ళలేకపోయింది తను. నిరంజన్ రాసిన ఉత్తరానికి జవాబు రాయాలని ప్రయత్నించింది. 15 ఉత్తరాలు రాసి చింపేసింది. ఒకటి అడ్రస్ కూడా రాసి పోస్ట్ చేయకుండా అలాగే ఉంచేసింది పుస్తకంలో. అతను మరొక ఉత్తరం రాయకూడదు అని ఎదురు చూస్తోంది. కానీ అతను రాయలేదు. ఎందుకు రాస్తాడు? రాయడు. నేను జవాబు పోస్ట్ చేయవలసింది. ఇన్నాళ్ళు ఆగి ఇప్పుడు చేయడం బాగుండదు. అన్నిటికీ ఆ దేవుడిదే భారం. ఎలా జరిగితే అలా జరుగుతుంది. ఈ భావం మంచిది కాదు, కాదని తెలుసు. కానీ ఏం చేయాలో తనకి తాను నిర్ణయించుకోలేకపోతోంది. ఇందుమతి అశాంతిగా అలా పాటలు వింటూ కూర్చునే ఉంది. మధుమతి. మురళి లోపలికి వస్తున్నాడు. మధుమతి గబాలా లేచింది. అరే, నువ్వు వస్తే బాగుండు, నన్ను ఇప్పుడే అనుకున్నాను, వచ్చేసావు. చిత్రంగా ఉందే. నువ్వు ఇంట్లో ఉంటావో లేదో అని వచ్చాను. ఉన్నావు, అంతే చాలు. చూడు మధు, నీతో చాలా కబుర్లు చెప్పాలి. అలా బయటికి పోదనరా. ఓ క్షణంలో వస్తాను. ఆమె పుస్తకం తిరిగేస్తూ ఉండు అంటూ ఓ పుస్తకం ఇచ్చింది. మధుమతి మొహం కడుక్కొని బట్టలు తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. తలుపు మూసుకుంది. మురళి పుస్తకం పేజీలు తిప్పుతూ కూర్చున్నాడు. మధు రెడీ అయి వచ్చేసింది. మురళి, పోదాం పద. మధుమతి ఇల్లు తాళం వేసి వచ్చి కారులో కూర్చుంది. ఇంతకీ ఎప్పుడొచ్చావు? 4 రోజులైంది. కారు పోనిస్తూనే చెప్పాడు. బాప్రే, 4 రోజులైతే ఇవాళ నా దగ్గరికి రావడం? అర్జెంట్ పని ఉండిపోయింది మధు. ఏంటా అర్జెంట్ పని? కాస్త చెప్పు, వింటాను. మా అమ్మ నా పెళ్లి చేయాలని తొందరపడుతోంది. రోజుకో 4 అమ్మాయిల ఫోటోలను చూపిస్తోంది. వాళ్ళెవరూ నచ్చడం లేదు. లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోవడంలో విసిగి వేసారిపోతున్నాను. మధుమతి పక్కపక్క నవ్వింది. ఎంత కష్టం? ఎంతో కష్టం. అవును, నేను ఈ విషయం మీద ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అభిప్రాయాలు రాశాను. ఈ వ్యాసం చూసావా? ఎందుకు? మురళి జవాబు చెప్పలేదు. కానీ ఎడంచేత్తో జేబులోని ఫోటో ఒకటి తీసి ఇచ్చాడు. కారులో లైట్ వేశాడు. మధుమతి ఆ ఫోటోని పరీక్షగా చూసింది. అందమైన అమ్మాయే, కానీ ఈ అమ్మాయి ఎవరు? సరిగ్గా చూడు, గంభీరంగా చూస్తూ అడిగాడు. సురేఖే. నువ్వు ఇంటర్వ్యూ చేసిన అమ్మాయిల్లో సురేఖే. నీకు తెలిసిన ఈ అమ్మాయి? మధు, నీవు వేయబోయే ప్రశ్నలన్నిటికీ జవాబులు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి చెప్తా విను. ఇంటర్వ్యూ వ్యాసం అనుకోకుండా చదివాను. ఒక్కో అమ్మాయి అభిప్రాయాలని చూశాను. ఈ అమ్మాయి అభిప్రాయాలు నచ్చాయి. అంతే, వచ్చి వివరాలు కనుక్కున్నాను. అదృష్టం వల్ల నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెల్లెలు. ఇంకా తేలిగ్గా పెళ్లి చూపుల తతంగం అంటే డ్రాయింగ్ రూమ్లో సమావేశం కాదు జరిగింది. వాళ్ళ గురించి అన్నీ తెలుసుకున్నట్టున్నారు. ఓకే అన్నారు. ఇంకా నేనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఇప్పుడు చెప్పు నీ అభిప్రాయం. ఒప్పుకోమంటావా? మధుమతి ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోనే లేదు. మురళి ముఖంలోకి కినుకుగా చూసింది. నా దగ్గరికి వస్తే ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదు కదా. నా వల్ల కాకుంటే నీ దగ్గరికి తప్పకుండా వచ్చేవాడినే. ఎంత గడుసువాడివి నువ్వు. కాదు, కానీ ఆ అమ్మాయిని చేసుకోనా వద్దా చెప్పు మధు. నీకు ఆ అమ్మాయికి ఇష్టమైనప్పుడు మధ్య నా ఇష్టం అవసరమేంటి? నీకింకా కోపం పోనట్లుంది నవ్వుతూ అన్నాడు. నీ పెళ్ళి నీ ఇష్టం అనుకున్నానంతే. మధు, నువ్వు మామూలు ఆడపిల్లలా మాట్లాడుతూ నిష్ఠూరం చేస్తున్నావు. అలా చెయ్యకు. నీ అభిప్రాయానికి విలువుంది. ఎప్పుడైనా చెప్పు. చెప్పను. ఇష్టం లేకుండా అభ్యంతరమైన ఏమన్నా ఉందా? మగాళ్ళని నమ్మకూడదు. నమ్మిన వాళ్ళని దగా చేయడం మగజాతి లక్షణం కాదు అంది కోపంగా మధుమతి. మురళి విరగబడి నవ్వేశాడు. మధుమతికి మరీ కోపం వచ్చింది. తనని తనే ప్రశ్నించుకుంది. నాకెందుకు ఇలా కోపం వస్తుంది? మురళి ఇష్టం మరి. ఈ ఆలోచన రాగానే కోపం కాస్త తగ్గింది. అయినా మూతి బిగించుకునే కూర్చుంది. మధు, నీకు ఒక మంచి విషయం చెప్పబోతున్నాను. వినడానికి సిద్ధంగా ఉన్నావా? మధుమతి మౌనంగా ఉంది. చూడు, నేను ఆ అమ్మాయి కలిసి కొన్నాళ్ళు అలా ఊళ్ళు తిరిగి రావాలి అని అనుకుంటున్నాం. నువ్వు వస్తావేమో కనుక్కోమంది అమ్మ. ఏ ఊళ్ళు పెడతారు అని అడగవే. చెప్పు. మురళి మధుమతి మొహంలోకి ఓరగా చూశాడు. నవ్వు ఆపుకుంటూ, అమ్మయ్యా,
అంబకి కోపం తగ్గింది. ఒక పలుకు పలికింది అంటూ, ఈ రోజుకి నేను ధన్యుణ్ణి. ఇకపోతే మేము వెళ్ళాలనుకున్న ఊళ్ళు ఏవంటే? త్వరగా చెప్పు. ముందు నువ్వు వస్తావో రావో చెప్పు. అబ్బబ్బా, చిన్నప్పట్లాగా ఇప్పటికీ అదే బుద్ధి నీకు. ముందు మీ ప్రోగ్రాం చెప్పు. ముండి, సరే వస్తాను, ఇంకా చెప్పు. జయం, ఈసారి నాదే. శ్రద్ధగా విను చెప్తున్నాను. ముందు తిరుపతి, కంచి, కాళహస్తి, మద్రాసు, మహాబలిపురం, రామేశ్వరం, కన్యాకుమారి, ఇంకా బెంగళూరు, మైసూరు వగైరా. ఎప్పుడు బయలుదేరబోయేది ముందు తెలియజేస్తాను. సెలవు పెట్టేస్తావుగా? చూస్తాను. కాదు, రావాలి. మధు, మళ్ళీ ఇలాంటి అవకాశం మనకింక రాకపోవచ్చు. నువ్వు తప్పక రావాలి. వస్తావు కదూ? మధుమతి ఆలోచిస్తూ ఉండిపోయింది. నీకేమన్నా ప్రయాణంలో అసౌకర్యం కలుగుతుందేమో అని భయపడకు, నేనున్నాగా. అబ్బే, అది కాదు మురళి, నేనే ఒక నిర్ణయానికి రాలేకుండా ఉన్నాను. టైం ఉందిగా, తీరిగ్గా ఆలోచించుకో. ఇవన్నీ సరే కానీ ఇంకేమైనా కబుర్లు చెప్పు. చెప్పాలనుంది కానీ ఏం చెప్పాలో తెలియడం లేదు. అవును, నువ్వు కొత్తగా ఈ ఊరు వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పరిచయం చేస్తాను అన్నావు, గుర్తుందా? అతన్ని పరిచయం చేయలేదే? మురళి ఒక్క క్షణం ఆలోచించాడు. అవును, అతను ఫారెన్ వెళ్ళిపోయాడు. అతను కాక మరో మిత్రుడితో పరిచయం అయింది ఈ మధ్యన. వీలు చూసుకొని ఇతన్ని పరిచయం చేస్తాను. ఇతనికి కార్ డ్రైవింగ్ అంటే చెడ్డ సరదా. నేను ఈ ఊరు వస్తే చాలు కార్ తాళాలు తీసుకుని ఇంకా పత్తా ఉండడు. అసలు అతనికి ఆ సరదా కలిగించిందే నేనే అనుకో. అయితే ఇప్పుడు డ్రైవింగ్లో గురువుని మించిపోయాడు. ఏ ప్రయాణంలో అయినా సరే అతనికి స్టీరింగ్ ఇచ్చి కారులో కూర్చొని నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఆసక్తిగా ఉంది మధుమతికి. ఇంకా ఇంటికి వెళ్దామా లేక కాసేపు తిరుగుదామా? అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. చూడు మురళి, నీ శిష్యుడిని కాస్త పరిచయం తొందరగా చేయి, చూడాలని ఆసక్తిగా ఉంది. అతనికి నీ గురించి చెప్పాను, అచ్చం నీలాగానే అన్నాడు. ఏంటి నిజం? మధుమతి సర్దు కూర్చుంటూ ఆశ్చర్యంగా అడిగింది. నిజంగా నిజం. మధుమతి మురళి ముఖంలోకి పరిశీలనగా చూసింది. ఇతను పరిహాసం చేస్తున్నాడా లేక అలాంటి డ్రైవింగ్ పిచ్చి ఉన్న స్నేహితుడు ఉన్నాడా? ఉన్నా లేకున్నా నాకెందుకు ఇంత ఆసక్తి? ఇది గ్రహించే ఇతను ఆటలు పట్టిస్తున్నాడేమో. ఏమిటి అప్పుడే అనుమానంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, లేకే ఉంది ఉంది అని నీ మొహమే చెప్తోంది. మధు, ఆడవాళ్ల కంటే అనుమానం ముందు పుట్టిందట, ఓ కథలో చదివాను. మీ మగవాళ్ళు అంతేగాని తలనొప్పిగా ఉంది, ఇంటికి పోనివ్వు. అయ్యో అలాగా, పద అయితే, వేడి కాఫీ ఇస్తాను ముందు. మురళి కారు వెనక్కి తిప్పాడు. హోటల్లో కాఫీ తాగారు. ఇద్దరూ బయటకు వచ్చి కారు తీసుకొని మధుమతిని ఇంటి దగ్గర దింపేశాడు. వెళ్ళి రానా? మురళి, నీ రుణం ఎలా తీర్చుకోను? మధుమతి గొంతు జీరబోయింది. మధు, స్నేహితుల్లో రుణపడడం అనే ప్రసక్తి ఉండదు. అన్నట్టు అసలు విషయం మర్చాను. మీ మామయ్య మా అమ్మకి ఈ మధ్య ఉత్తరం రాశాట. ఏమని? తను రమ్మని రాస్తే నువ్వు రాలేదని, జవాబు రాయలేదని, తను మరో పెళ్లి సంబంధం చూస్తానన్నా నువ్వు వద్దు అన్నామని, ఇంకా చాలా విషయాలు రాశాడు. మధుమతి తల వంచుకొని అలా ఉండిపోయింది. మధు, ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళని ఉంటావు? మీ మామయ్య చూసే సంబంధం నచ్చకుంటే పోనీ, నేను చూడనా? నీ పెళ్లి బాధ్యత అమ్మ వహిస్తానంటోంది. ఎందుకు? నీ జవాబు కావాలి. ఎవ్వరు బాధ్యత వహించినా అసలు పెళ్లి చేసుకోవడం అన్నది నాకు ఇష్టం ఉండాలి కదా. నీ ఇష్టం కాదని లేదు కదా. నీకు నచ్చిన వాడు ఎవరైనా ఉంటే చెప్పు. మధుమతి జవాబు చెప్పలేదు. మురళి వదలలేదు. నాకు జవాబు కావాలి మధు. మురళి, నిరంజన్తో పెళ్లి ఖాయమైంది. దాదాపు మంగళసూత్రం కట్టే సమయంలో తప్పిపోయింది. ఇలా జరగడం నా దురదృష్టం అనుకో. ఎందుకు బాధపడుతూ ఇలా ఎన్నాళ్ళైనా ఉండిపోతాను. ఈ నా నిర్ణయానికి తిరుగులేదు. మధు, మురళి ప్లీజ్ ఇంకేం అడక్కు, దయచేసి ఇంక వెళ్ళిపో. మధుమతి గబగబా లోపలికి వెళ్ళిపోయింది. మురళి టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని తీసుకొని పేజీలు తిరిగేస్తూ, మధు, ఈ పుస్తకం తీసుకెళ్తున్నాను, చదివి తెస్తాను. వంటగదిలోంచి జవాబు ఇచ్చింది మధుమతి. మధు, అనవసరమైన ఆలోచనలు పెంచుకుని అశాంతి పడకు, హాయిగా నిద్రపో, నేను ఒళ్ళొస్తాను. మురళి వెళ్ళిపోయాడు. కారు వెళ్ళిన శబ్దమైన తర్వాత మధుమతి యువతలకు వచ్చి నీళ్లు నిండిన కళ్ళని బయట చెంగుతో ఒత్తుకుంది. బట్టలు మార్చుకుంది. భోజనం చేయాలని అనిపించలేదు. అలానే పక్కపరుచుకుని పడుకుంది. మనసులో ఏదో తెలియని చిరాకు ప్రారంభమైంది. అది అలా అలా పెరగసాగింది. భగవాన్, నా ఒంటరితనం నాతోనే ఉండిపోతూ ఉంది. ఇలా ఎన్నాళ్ళు ఇలా
దుఃఖం ముంచుకొచ్చేసింది. వెక్కి వెక్కి ఏడ్చేసిన తర్వాత కాస్త ఊరట కలిగినట్టు అయింది. ఏడుస్తుంటే ఓదార్చే దిగ్గు కూడా లేని నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అనుకుంటూ తనని తానే ఓదార్చుకుంది. మురళి హాయిగా నిద్రపోతూ ఉండి ఉంటాడు. కానీ ఈ ఆలోచనలు నన్ను తినేస్తున్నాయి. నిద్ర ఎలా పడుతుంది అన్నట్లు మురళి తీసుకువెళ్ళిన పుస్తకంలో నిరంజన్ రాసి పోస్ట్ చేయని కవర్ ఉంది అన్న విషయం హఠాత్తుగా గుర్తొచ్చింది మధుమతికి. గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇప్పుడేం చేయాలి? ఏమీ చేయలేని నిస్సహాయ అత్తకి ఏడుపొస్తుంటే తన మీద తనకే కోపం వచ్చింది మధుమతికి. 4 రోజులు గడిచిపోయాయి. మురళి ఊరికి వెళ్ళిపోయి ఉంటాడు. మళ్ళీ రాలేదు. ఆ ఉత్తరం చూస్తాడు. చూడని ఇలా రాసావేంటి అని అడుగుతాడా? అడగని అప్పుడే చెప్పేస్తాను జవాబు. నిండా మునిగిపోతే ఇంకా చలి అన్నట్లుగా మధుమతికి మొండి ధైర్యం వచ్చేసింది. ధైర్యం తెచ్చుకునేసరికి మనసుకి కాస్త శాంతిగా అనిపించసాగింది. అయితే ఈ ఊరు పరిసరాలు, ఉద్యోగం ఇవన్నీ వదిలి కొన్నాళ్ళు ఎటైనా వెళ్ళొస్తే బాగుండు అని అనిపించింది. మురళి ప్రయాణ విషయం తల్లితో ఆలోచించి టికెట్లు బుక్ చేయించి ఉత్తరం రాస్తాను అన్నాడు. ఈ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇది కాక మరెవరి దగ్గర నుంచో వస్తున్నాయి. ప్రతిరోజు ఆఫీస్ నుంచి రావడం, తన ఎదురు చూసే ఉత్తరం రాక నీరసపడ్డం అవుతోంది. అయినా మనసులో తను చూడాలనుకున్నవి చూడబోయేవి ఊహించుకుంటూ కాలం దొర్లిస్తోంది. కంచి కామాక్షిని, మధురం మీనాక్షిని చూడాలి, మహాబలిపురం చూడాలి, రామేశ్వరం చూడాలి, కన్యాకుమారి చూడాలి, అక్కడ సూర్యోదయం చూడాలి. మధుమతి ఆలోచనలో ఉన్న వాకిట్లో ఆటో ఆగిన శబ్దం వినిపించింది. చప్పున లేచి తలుపు తెరిచింది. ఆగిన ఆటోలోంచి ఒక ముసలాయన దిగి లోపలికొచ్చాడు. మధుమతి గారంటే మీరేనా అమ్మా అని అడిగాడు. అవును నేనే. ఏంటి? మురళిగారు పంపారు. అలాగా, లోపలికి రండి అని కూర్చోబెట్టింది. ముసలాయన కూర్చున్నారు. మంచినీళ్ళు కావాలంటే ఇవ్వు తల్లి. మధుమతి నీళ్లు తెచ్చిచ్చింది. ఆయన తాగుతున్నాడు. మధుమతి మనసులో ఎన్నెన్నో ఆలోచనలు. మురళి ఏమని కబురు పంపించుంటాడు? నీకు చెప్పినట్టుగా మన ప్రయాణానికి వీలు కాలేదు మధు. మరేం అనుకోకు, మరోసారి తప్పకుండా వెళ్దాం. నువ్వు నా కోసం నిరీక్షిస్తామని ఇతనితో కబురు పంపాను అని. పంపాడా లేక? ముసలాయన నీళ్లు తాగి గ్లాస్ కింద పెట్టి జేబులో చేయి పెట్టి ఒక టికెట్ బయటికి తీసి అందించాడు. ఈ టికెట్ మీకు ఇమ్మన్నారు. మద్రాస్ ఎక్స్ప్రెస్లో మిమ్మల్ని బయలుదేరమన్నారు. విజయవాడలో కలుసుకుంటారట. ఈ ఊరు తను రావాలని ప్రయత్నించారట, వీలు కాలేదుట. ఇలా అని మీకు చెప్పమన్నారు. ఇంకా వెళ్ళిరానా అమ్మా? ముసలాయన లేచాడు. మంచిదండి. ముసలాయన వెళ్ళిపోయాడు. మధుమతికి మహా సంతోషంగా ఉంది. అమ్మయ్య అనుకున్నట్లుగా ప్రయాణం అవ్వచ్చు. హాయిగా 10 రోజులు పిన్నమ్మతో పాటు ఉండవచ్చు. కొత్త ప్రదేశాలు చూడొచ్చు. ఆఫీస్కు సెలవు పెట్టాలి. మామయ్యకు ఉత్తరం రాయాలి. నేనేలా వేళ్లతో వెళ్తున్నానని రాస్తే ఆయన బాధపడతారేమో. బాధపడినా తను ఆగదు. వెళ్ళాలి. కొన్నాళ్ళు అన్నీ మర్చిపోయి తిరగాలి. మామయ్యకి ముందుగా ఉత్తరం రాయకూడదు. ఈ తిరగడం అంతా పూర్తయిన తర్వాత వచ్చేటప్పుడు అలా అక్కడికి వెళ్ళి 2 రోజులు ఉండి వస్తే సరిపోతుంది, అంతే. మధుమతికి హుషారుగా ప్రయాణం ఏర్పాట్లు చేసుకోసాగింది. ఉన్న చీరలన్నీ ఉతికి విస్తరి చేయించుకుంది. మధుమూర్తి గారికి చెప్పి సెలవు తీసుకుంది. వెళ్ళిరామ్మా. మన యాంత్రిక జీవితంలో మధ్య మధ్య అలాంటి ప్రయాణాలు ఉండకపోతే జీవితం బోర్ అనిపిస్తుంది. చూడు, కెమెరా తీసుకెళ్ళు. మంచి దృశ్యాలను ఫోటో తీసుకురా. ఫోటో తీయడం బాగా రాదండి. ప్రయత్నించు. కొన్ని అన్నా మంచి వస్తాయిగా. అలాగే, మరి వెళ్ళొస్తానండి. మధుమతి ఇంటికి వచ్చేసింది. అనసూయమ్మ గారికి చెప్పాలా వద్దా? చెప్తే ఆవిడ చేసే యక్ష ప్రశ్నలకి జవాబు చెప్పలేక అవస్థపడాలి. చెప్పకుండా వెళ్ళబుద్ధి కాలేదు. చెప్పడమే మంచిది అనుకుని అనసూయమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. సాంబశివరావు గారు ముసుగు పెట్టుకొని కునికిపాట్లు పడుతున్నారు. అనసూయమ్మ మధుమతిని చూస్తేనే అడిగింది, ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళాను, కానీ లీవ్ పెట్టొచ్చాను. ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, అందుకు ప్రయత్నం చేసుకుంటున్నాను అంటూ తన ప్రయాణ వివరాలు చెప్పింది. సత్యవతి ఆవిడ కొడుకు మురళితో నాని ప్రయాణం మూతి విరిచింది. సాంబశివరావు గారు దుప్పటి తీసి కూర్చున్నారు. విషయం విని తర్వాత అన్నారు, వెళ్ళమ్మా, వెళ్ళిరా. చూసి తీరవలసిన ప్రదేశాలన్నీ చూడు. ముందు తిరుపతి వెళ్తానంటున్నావు కదూ, ఈ 5 రూపాయల ఆ స్వామి హుండీలో వెయ్యి. చూడు, నా పేరు చెప్పి కాదు, మీ పిన్ని గారి పేరు చెప్పి వెయ్యి. అలాగేనండి అంటూ అందుకుంది. మర్చిపోకు సుమా. మర్చిపోను. చూడండి, నాకు 200 రూపాయలు ఉంటే ఇస్తారా? ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇస్తాను.
ఆయన భార్య మొహంలోకి చూశాడు ప్రశ్నార్థకంగా. ఆవిడ మీ ఇష్టం అన్నట్టు కళ్ళతోనే జవాబిచ్చింది. ఆయన పెట్టి తెరిచి 200 కాగితాలు 2 తీసి ఇచ్చాడు. థ్యాంక్స్ బాబాయ్ గారు, మనలో మనకివన్నీ ఎందుకమ్మా అంటూ తేలిగ్గా నవ్వేశారు ఆయన. తీర్థయాత్రలకి వెళ్ళాలంటున్నావు, బాగానే ఉంది, కానీ ఒంటరిగా గాక జంటగా వెళ్ళమ్మా అంటూ నవ్వింది అనసూయమ్మ. మధుమతి ముఖం చిన్నపోయింది. ఆ సమయం రావాలే గాని వస్తే మళ్ళీ జంటగా వస్తుంది మధుమతి. సాంబశివరావు గారు విషయాన్ని మార్చేసి మరో విషయంలోకి దిగారు. మధుమతి లేచి తన మాటలోకి వచ్చేసింది. అమ్మయ్య, నా దగ్గర ఉన్నది ఇది, దాదాపు సరిపోవచ్చు అనుకుని బట్టలు పెట్టెలో సర్దేసుకుందుకు తీరుబడిగా పెట్టె ముందు కూర్చుంది. మధుమతి రైల్వే స్టేషన్కి వచ్చింది. తన బర్త్ చూసుకొని సామాన్ సర్దు కూర్చుంది. రైల్లో చాలా రద్దీగా ఉంది, కానీ పక్క బర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ భర్త ఎవరిదో, స్త్రీయో పురుషుడో, యువకుడో వృద్ధుడో. మనసులో ముందుగా మురళికి కృతజ్ఞతలు చెప్పుకుంది. విజయవాడ వరకు మాత్రమే ఒంటరి ప్రయాణం. అక్కడికి చేరగానే పిన్నమ్మ మురళి రైలు ఎక్కేస్తారు. మరి వాళ్ళు రిజర్వేషన్ సీట్లు ఉండుంటాయో. ఇక ఈ రైలు కాక హాయిగా మురళి కారు తీసుకొని బయలుదేరితే ఎంతో బాగుంటుందో. స్టేషన్లో కనిపిస్తున్న వాళ్ళందరూ కొత్త వాళ్ళే. ప్రయాణికులు ఎవరో, వారిని పంపేందుకు వచ్చిన వాళ్ళు ఎవరో. రైలు బయలుదేరితే కానీ తెలియదు. ఇలా ఆలోచిస్తూనే మళ్ళీ పక్క బెర్త్ వైపు చూసింది. అది ఇంకా ఖాళీగానే ఉంది. ఈయన గారెవరో ఆఫీసర్ అయినా ఉండాలి, బద్ధకస్తుడైనా ఉండాలి. ఆఫీసర్ అయితే సరిగ్గా రైలు కదిలే టైంకి వచ్చి ఎక్కేస్తాడు. బద్ధకస్తుడైతే తాపిగా వచ్చి ప్లాట్ఫారాన్ని చూసి నోరు తేలేస్తాడు. ఇవాళ రైలు సరైన టైంకి బయలుదేరగలిగిందబ్బా అని ఆశ్చర్యపోతాడు పాపం. మధుమతి తనకి తెలియకుండానే సహా ప్రయాణికుడు గురించి ఏవేవో అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్న సమయంలోనే రైల్వే కూలీ ఒక లెదర్ సూట్ కేసుని, బెడ్డింగ్ని, ఫ్లాస్క్ని, పళ్ళబుట్టిని తెచ్చి ఆ బెర్త్ మీద పెట్టి మళ్ళీ కిందకి దిగి వెళ్ళిపోయాడు. ఈ సీట్లో ప్రయాణం చేసేది అమ్మగారు కాదు, అయ్యగారే. ఖరీదైన అయ్యగారులానే ఉన్నట్టున్నారు. సామాన్ వచ్చింది. రైలు కదలబోతూ ఉంది. అయినా ఈ దొరగారి దర్శనం కాలేదే. బహుశా ఏ తలుపు దగ్గర నుంచుని సిగరెట్ దమ్ము లాగుతూ ఉండి ఉంటాడు. అయినా ఆయన సంగతి నాకెందుకు అని అనుకుంది. గంట కొట్టారు. రైలు మెల్లగా కదిలింది. కదులుతున్న రైలు వెంట పరుగుదీస్తూ ఒకతను మధుమతి గారు అంటూ అరుస్తున్నాడు. ఈ పిలుపు విని ఆశ్చర్యపోతూ కిటికీ బయట పెట్టి ప్లాట్ఫామ్ వైపు చూస్తూ, నేనేనండి మధుమతిని అంది. ఈ ఉత్తరం మీకు ఇమ్మన్నారు మురళి గారు అంటూ ఒక కవర్ అందించగలిగాడు ఎంతో కష్టం మీద. మధుమతి గుర్తు పట్టగలిగింది. ఆ రోజు మురళి టికెట్ ఇచ్చి పంపవలసిన ముసలాయనే. అమ్మా కనిపించారు. నేను రావడం కాస్త ఆలస్యం అయిపోయింది. రైలు వెళ్ళిపోతుందని భయపడి చచ్చాను. రైలు వేగాన్ని పుంజుకుంది. ముసలాయన వెనకబడిపోయాడు. మురళి మళ్ళీ ఉత్తరం రాయడం ఏంటి? ఈ ప్రయాణం ఆపుకోమన్నా? అయ్యో, రైలు వెళ్ళిపోతుంది. ఆర్దుగా కవరు చించి ఉత్తరం చదువుకోసాగింది. మిస్ మధుమతి ఆశీస్సులు. నీకు నేను రాస్తున్న మొదటి ఉత్తరం ఇది కదూ. జీవితం చాలా చిత్రమైంది కదూ. అనుకున్నవి జరగవు, అనుకోనివి జరుగుతూ ఉంటాయి. ఏమిటి ఉపోద్ఘాతం అని విసుగొస్తోంది నీకు కదూ. ఇందుకే కాకమ్మ కబుర్లు కట్టిపెట్టి అసలు విషయంలోకి వస్తున్నాను. నేను చెప్పదలుచుకున్న విషయాన్ని అన్నిటికంటే ముందు ఒక మాట ఏమిటి అంటే, నీ మనసు నీకంటే నాకే బాగా తెలుసు అంటున్నాను. అలా అన్నందుకు కోపం తెచ్చుకోకు. ముందు చదువు మధుమతి. తల్లిదండ్రులు పోగొట్టుకున్న నిన్ను కన్న బిడ్డలాగా పెంచి పెద్ద చేశారు మీ అత్తయ్య మావయ్య. నీ భవిష్యత్తు జీవితం అనే రైలు బండిని పట్టాల మీదకి ఎక్కించి పచ్చ జెండా చూపించాలి అని అనుకున్నారు. అందుకు ప్రయత్నించారు. స్వల్ప కారణంగా అది ఆగిపోయింది. ఆ జెండా నా చేతుల్లోకి వచ్చింది. దీన్ని ఎవ్వరూ నాకు ఇవ్వలేదు. నీ బాల్య మిత్రుడిగా నేనే తీసుకున్నాను. మధు, నిరంజన్తో నీ పెళ్ళి ఆగిపోయినా నీ మనసులో అతడు ఉన్నాడని ఎలాగో తెలుసుకున్నాను. అందుకే అతన్ని వెతికాను. దొరికాడు. పరిచయం చేసుకున్నాను. కార్ డ్రైవింగ్ అన్న అతని హాబీతో మా ఇద్దరి పరిచయం బలపడింది. నేను నీ స్నేహితుడిని. అతనికి తెలియదు తను పెళ్ళి ఫెయిల్ అయిందని. అతనెప్పుడు చెప్పలేదు. లోతు గుండె కలవాడు. నేనే మాటల్లో పెట్టి చెప్పేలా చేశాను. అంతా విని జాలి చూపించాను. మరీ దగ్గరైనాడు. మరో అమ్మాయిని చూడనా అన్నాను. వద్దు అన్నాడు. నీకోసమే వెతుకుతున్నట్టు చెప్పాడు. అయినా అతన్ని నీ ఇంటికి సరాసరి తీసుకురాలేకపోయాను. నీ మనసు తెలుసుకోవాలి అని అనుకున్నాను. తెలుసుకున్నాను.
కానీ ఎలా మీ ఇద్దరిని దగ్గర చేర్చాలో అర్థం కాలేదు. దీనికి మంచి ప్లాన్ వేయాలి నిజమే, కానీ ఎలాంటి ప్లాన్? ఆలోచించి నా మెదడు వేడెక్కింది. అవకాశము కలిసి వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నాను. ఈ మధ్యనే ఒక చిన్న అవకాశం చిక్కింది. నువ్వు అతనికి రాసి పోస్ట్ చేయని ఉత్తరం అనుకోకుండా పెన్నిదిలాగా చిక్కింది. ఈ ఉత్తరం నాకు బలాన్నిచ్చింది. నీ ఉత్తరం చదవడం మొదటి తప్పని, అనుమతి లేకుండా చదవడం మరీ తప్పని నాకు తెలుసు. ఎందుకు క్షమార్పణలు కోరుతున్నాను. ఏ శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను. మళ్ళీ అసలు విషయంలోకి వస్తున్నాను. మనం అనుకోకుండా నిర్ణయించుకున్న ఈ ప్రయాణమే సరైన అవకాశం అన్న ఆలోచనకు వచ్చింది. అంతే. నిరంజన్కి ట్రంక్ కాల్ చేసి అడిగాను. అలా తిరుపతి, మద్రాసు అంతా టూర్ చేసి వద్దామనుకున్నాను, వస్తారా అని. కొత్తగా చేరిన ఉద్యోగం సెలవు దొరకదే అని నసిగాడు కాసేపు. జీతం నష్టమైతే అయిందిలే, వచ్చి నాకు కంపెనీ ఇవ్వు అన్నాను. ఆలోచించిన తర్వాత సరే అన్నాడు. అంతే. మీ ఇద్దరికి టికెట్లు రిజర్వ్ చేయించేశాను. ఈ విషయం మీకు ముందే చెప్పాలని అనిపించలేదు. ఊళ్ళు చూపిస్తానని ఆశపెట్టి కబురు గాలి లేకుండా విజయవాడలో బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నానని తిట్టుకుంటూ ఉంటామని నాకు తెలుసు. తెలిసే మీ ఇద్దరికి పక్క బెర్తులు రిజర్వేషన్ చేయించాను తల్లి. మీరు ఈ ప్రయాణంలోనే కాదు, జీవితంలో కూడా సహ ప్రయాణికుల్లాగా హాయిగా ముందుకు సాగిపోవాలన్నదే నా కోరిక. మధుమతి, ఆఖరిగా ఒక్క మాట. నువ్వు నిరంజన్కి రాసిన ఉత్తరంతో పాటు నీకు రాసిన ఈ విషయాలన్నీ అతనికి రాసిన ఉత్తరంతో కూడా జత చేసి రైలు ఎక్కిన తర్వాత ఇచ్చేలాగా ఏర్పాటు చేశాను. అతను ఈసరికి నా ఉత్తరంతో పాటు నిష్ఠూరంగా, కోపంగా నీ బాధనంతా గుప్పించి రాసిన పోస్ట్ చెయ్యని కవరు ఈసరికి అతడు చదువుకుంటూ ఆ రైలు పెట్టెలోనే ఎక్కడో నిలబడి ఉంటాడు. వెతుక్కో చిట్టి తల్లి. నేను మా అమ్మ కారులో సరాసరి తిరుపతి వస్తున్నాం. అలాగే మీ మామయ్య, అత్తయ్య కూడా అక్కడికి వస్తారు. కానీ గాబరా పడకు. ముందు నీ నిరంజన్ అసలైన రైలు ఎక్కాడో, ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నాడో చూడాల్సింది నువ్వే. మధు, మిస్ మధుమతిని శ్రీమతి మధుమతిగా చేయాలన్న ప్రయత్నంలో తల ముక్కలవుతున్న నీ బాల్యమిత్రుడు మురళి. మధుమతి చప్పున తల తిప్పి చూసింది. బెర్త్ ఖాళీగానే ఉంది. చుట్టూ చూసింది. వాకిల్ దగ్గర 2 ఉత్తరాలని తిప్పి చదువుకుంటూ మధ్య తన వైపు చూస్తున్న నిరంజన్ కనిపించాడు. మధుమతి తెల్లబోయింది. పెదవులు కంపిస్తున్నాయి. నాలుక తడారిపోతోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఉత్తరం పట్టుకున్న చెయ్యి కంపిస్తూ ఉంది. కానీ మనసు నిరంజన్ అని చెప్పిస్తోంది. సంతోషంతో గంతులేస్తోంది. ఇదంతా నిజమా, కళ అని ఒకవైపు శంకిస్తోంది కూడా. మధుమతికి మనసు మీద కోపం వచ్చింది. నిరంజన్ నా ఎదురుగా నిల్చుంటే, నాతో ప్రయాణం చేయడానికి బయలుదేరి వస్తే ఇంకా నీకు అనుమానం ఎందుకు? మురళికి ఇదంతా ఎలా సాధ్యమైంది? నా సహా ప్రయాణికుడు నిరంజన్. ఇది నిజమా? నిజంగా నిజం. మధుమతి మెల్లగా తలెత్తి చూసింది. నిరంజన్ కళ్ళలోనూ తన మనసులో లాంటి గల్లంతే కనిపిస్తోంది. అతను ఈ హఠాత్ సంఘటనని తట్టుకోవడానికి 10 నిమిషాలు కావాల్సి వచ్చింది. మధుమతి అతని వైపు చూస్తూ తనని తాను మర్చిపోయింది. అతను మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ అతి దగ్గరగా వస్తున్నాడు. మధు, అతి గాద్గదిక స్వరంతో పిలుస్తున్నాడు. మిస్ మధుమతి మరో రోజులో శ్రీమతి కాబోతోంది. రైలు అతి వేగంగా ప్రయాణం చేస్తూనే ఉంది. చెట్లు, పుట్టలు, కొండలు, కోనలు గిరగిరా తిరిగిపోతున్నట్లున్నాయి. అయినా రైలు తన ప్రయాణం సాగిస్తూ ముందుకు పరిగెడుతూనే ఉంది. కథ సమాప్తం. కథ సుఖాంతం. ఈ నవల మీకు నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.